రాధా, ఈ సామాన్లు తెచ్చింది నువ్వే కదా? రాధా, నువ్విచ్చిన బిల్లుకి తెచ్చిన సామాన్కి అసలు సింకవట్లేదేంటి? ఈ సామాన్లు తెచ్చింది నేను కాదు మేడం, గీత. అయితే వెళ్ళి గీత రమ్మని చెప్పు. ఓకే మేడం. ఏమైంది మేడం? నువ్వు ఎన్ని కిలోల గోధుమ పిండిని బిల్లులో రాసావు? 15 kgs అని రాశాను మేడం. ఇది 15 kgs ఉంటుందా? 5 kgs కూడా లేదు. అంటే 10 kgల అమౌంట్ నొక్కేసావు, అవునా? లేదు మేడం. అలాగే ఆయిల్ తీసుకురమ్మన్నాను. ఎన్ని లీటర్ల ఆయిల్ తీసుకొచ్చానని లెక్క రాసావు? యాక్చువల్గా 10 లీటర్లు తెమ్మన్నారు. మరి నువ్వు ఎన్ని లీటర్స్ తెచ్చావు? 3 లీటర్లు తెచ్చాను. మరి బిల్లులో ఎందుకు 10 లీటర్స్ తీసుకొచ్చానని రాసావు? 7 లీటర్స్ అమౌంట్ నొక్కేశావు. అంటే నీకు చేయి జాడింపుడు అలవాటు ఉందన్నమాట. మేడం, అందరూ మీలా ఉండరు మేడం. ఆ పిల్లోడేదో పొరపాటు చేసుంటాడు అంతే. ఆడపిల్లవి. ఈ విషయం నలుగురిలో తెలిస్తే అవమాన పాలవుతావని ఆగుతున్నాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో ఉద్యోగం లేకుండా చేస్తాను. జాగ్రత్త. దగ్గరుండి ఇవన్నీ తీసుకురా. అలాగే మేడం. మనకు ఫ్రెండ్ ఒకటి తగిలింది ఇక్కడ. పద్మావతికి శత్రు అంటే అది మనకు ప్రాణమిత్రురాలే. దాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ జరగబోయే పోటీల్లో చక్రం తిప్పుతా. పాపం, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది గీత. దేనికి? ఎంతైనా నువ్వు నా బ్యాచే, అందుకని. నేను నీ బ్యాచా? అంటే జరిగిందంతా చూశాను. నువ్వు సరుకులు కొనేటప్పుడు వెనకేసిన డబ్బుల గురించి చూశాను. నువ్వు మాట్లాడితే ఆవిడ చెంప పగలగొట్టడమూ చూశాను. ఓహో, అంతా చూసావన్నమాట. ఎస్, అందుకే ఆ జాలితోనే, ఆ సానుభూతితోనే నీకు సాయం చేద్దామని వచ్చాను. నాకా? ఎస్. ఏంటా సహాయం? రివెంజ్. రివెంజా? ఎస్. నిన్ను చెంప పగలగొట్టిన పద్మావతి మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం నేనిస్తాను. అదే నేను చెయ్యబోయే సహాయం. నిజమా లేదంటే ట్రాప్ చేస్తున్నావా? చిచి, అలా నేనెందుకు చేస్తాను? ఆ పద్మావతి అంటే నీకెంత కోపమో సేమ్ నాకు అంతే కోపం. నిన్ను కొట్టడం ఇదే ఫస్ట్ టైం, కానీ ఇప్పటికి నన్నెన్నిసార్లు కొట్టిందో లెక్కలేదు. సో నీతో చేతులు కలిపి దాన్ని ఒక ఆట ఆడుకుందాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? సూపర్. నా చెంప పగలగొట్టి నాహన్ దెబ్బ తీసిన దాని మీద ఎలా పగ తీర్చుకోవాలా అని చూస్తున్నాను. సరైన సమయానికి నువ్వొచ్చావు. ఏం చేద్దాం చెప్పు? ఎలా ఉంది ఐడియా? ఏ చేత్తో అయితే నా చెంప పగలగొట్టిందో అదే చేతికి మనం బుద్ధి చెప్పబోతున్నాం, అంతేగా? ఎస్. ఇప్పుడేం చేద్దాం? చెప్తాను. తీసుకో, నాతోరా. బావా, నేను కడతాను. ఇక్కడ కూర్చో.
నువ్వు పిండి పోస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇదే గోధుమ పిండి తీసుకెళ్ళి పద్మావతి బౌల్లో వేస్తాం. అది కలిపిన మరుక్షణం పద్మావతి చేతి నుండి కారే రక్తాన్ని చూస్తాం. ఎస్, ఇంతలోనే ఎంత ఇంప్రూవ్ అయిపోయావు గీత. ఇలా చెప్పానో లేనో అలా అల్లుకుపోతున్నావు. చేస్తున్నది నేనైనా చేయిస్తున్నది నా పగ. సరే, వీటిని తీసుకుని త్వరగా వెళ్ళిపోదాం. పద. అందరికి అన్ని ఐటమ్స్ వచ్చినట్టేగా? వచ్చేసాయి మేడం. అన్నీ వచ్చాయి, వాటితో పాటు గాజు పెంకులు వచ్చాయి. రెడీ 3, 2, 1 గో. పెట్టవే పెట్టు, చెయ్యి పెడితే నీకుంటుంది. చచ్చావు. పెట్టు పెట్టు పెట్టు. పద్మావతితో కలిసి చేయాల్సిన పని ఇది. ఈ పొట్టిదంతా చేయాల్సి వస్తుంది. అంత నా కర్మ. కలుపు కలుపు. అయ్యో అయ్యో ఏమైంది? పద్మావతి ఏమైంది? ఏటైంది పద్మావతి? అర్రే, రక్తం. అయ్యయ్యో, పద్మావతి చెయ్యి తెగిపోయిందే. అంటే పిండిలో ఏదో కలిసినట్టుంది. పొరపాటున ఏదో వచ్చుంటుంది. ఇదేంటిదే? ఇందులో ఏదో కలిపారు. రాక్షసి, కావాలని నా చేయి తెగిపోయేలా చేసావు కదా. సుందరం, వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురా. అలాగే పో. అక్క. ఆగండి బావా, నువ్వు నిలిపోయి. అక్కర్లేదు మేడం, నేను చేస్తాను. పద్మావతి, ఏటి ఇలా జరిగింది? నాకు నిన్ను ఇలా చూసి చచ్చిపోను తెలుసా? అదిగో ఆ పైకెళ్ళు. వెళ్తే అక్కడ ఒక కొండ ఉంది. ఉంటే దాని వెనకాల టూమ్స్ ఉన్నాయి. డూమ్స్ ఉంటే అవి ఎక్కి దూకి చావు, పీడ వదిలిపోతుంది. ఏటన్నా నువ్వు? అదే చచ్చిపోతానన్నావు కదా, అందుకే ఐడియా ఇస్తున్నాను. అబ్బా ఆపండి మీ గొడవ. పద్మావతి, నీ చేయి తెగింది కదా, వేరే ఎవరినైనా పెడతాను. నువ్వు పోటీ నుంచి తప్పుకో. లేదు మేడం, నేను పార్టిసిపేట్ చేస్తాను. నేను అనుకున్నది సాధిస్తాను. బావా, నువ్వు పిండి కలుపు, నేను చపాతీ చేస్తాను. నేనా? అవును, రా కలుపు. కానివ్వండి. ఏ సుందరం, ఏ రా త్వరగా. వస్తాను. ఎందుకు గాబరైపోతాను మళ్ళీగా?
మీరు కూడా కానివ్వండి కానివ్వండి. పద్మావతి గారు ఏంటన్నా హెల్ప్ చేయమంత రెడ్డి చేస్తావా? వెళ్ళి చెయ్యి. ఏటి చేయమంత వెళ్ళి గుడ్డిగాడిదకి పళ్ళు తోము. ఏటే నన్ను గుడ్డుగడిది పళ్ళు తోడమంటవా? నీకు నీకు ఇలా కాదు ఇలా రే పొట్టి వెదవా, నల్ల వెదవా, చుచ్చు వెదవా, నీకు సిగ్గుందిరా, బుద్ధుందిరా ఎదవా? ఎందుకు సార్ మీకు మీరు అలా తిట్టుకుంటారు? నన్ను నేను తిట్టుకోవడం కాదురా, నిన్ను తిడుతున్నాను రా వేపరాశి ఎదవా. కర్రీనాయాల నాతోనే ఆడుకుంటావురా? ఏడురా, ఇప్పుడు బాగేడు. సార్ సార్ మా తమ్ముడు సార్, ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించేయండి. నీ మొహం చూసి వదిలేస్తున్నా. రాయ్ పిసిక్కో పిండి. కోటింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకున్నాను, ఇప్పుడే అయిపోయిందే. సర్లే, కుక్క గారితో ఇంకా గట్టిగా వేయించాలి వీడికి. టైమ్ అప్. కౌంటింగ్ చేద్దామా సార్? ఓకే. వన్, 2, 3, 4, 5, 6, 7, 8. Hey, come on, clap. హలో ఒక్క గారు, రేయ్ ఉక్కా సెంటర్ కాదురా, ఉక్కా సార్ అని పిలు. రెండింటి మాది కూడా చెక్ చేయండి సార్. నీ చపాతీలు నీలాగే నల్లగా ఉంటాయిరా. ఏదో పెద్ద కలర్ ఉన్నట్టు నువ్వు వచ్చి చెక్ చేయండి సార్. ఏంటి? సార్ సార్ మా తమ్ముడు చెక్ చేయండి సార్. పదండి పదండి మేడం, పదండి. ఏది నీ చపాతీలు? లెక్కడికొండు. 1, అబ్బా 2, అమ్మా 3, 4, అమ్మా 5. ఏంట్రా నువ్వు పంచాలివా? పంచేసావు. 1, 2, 3, 3. ఏంటమ్మా? లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hey, come on, give back the hand. అందరికన్నా పద్మావతి ఎక్కువ చేశారు. So, she's the winner. Come on, class. చూసారా, పద్మావతి తన చేతికి గాయమైన పట్టు వదలకుండా ఈ పోటీలో నిలిచి పోరాడి గెలిచింది. మనమందరం ఆ పోరాట పటిమని చూసి చాలా నేర్చుకోవాలి. ఏది ఏవైనా టుడే విన్నర్ ఈస్ పద్మావతి. పైన దేవుడొకడున్నాడు మేడం. గెలుపు ఓటముల్ని ఆయన డిసైడ్ చేస్తాడు. కొన్ని కోతులు మధ్యలో గోతులు తవ్వడానికి ప్రయత్నిస్తాయి. అవేవీ ఫలించవని నా గెలుపే నిరూపించింది. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఏంటి పద్మావతి?
నెక్స్ట్ కళ్ళకి గంతలు కట్టుకొని వంట చేయాలి. వాట్ యు మీన్? గంతలు గంతలు గంటలు అనగా ఏట్లేదు ఒక్క గారు, ఆ, కళ్ళుకి గుట్లు కట్టుకుంటారు కదా అది. యు మీన్ క్లాతరైజ్? ఎస్ ఎస్ ఓ ఫన్నీ గేమ్. ఈ గేమ్ లో నేను కూడా పార్టిసిపేట్ చేయాలని నా మనసు లాగుతుంది. నేను పార్టిసిపేట్ చేయొచ్చా? అయ్యో తప్పకుండా సార్, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓ థ్యాంక్ యూ. డామిని, ఈ గేమ్ లో నీతో పాటు నాకు పార్టిసిపేట్ చేయాలని ఉంది. చేస్తావా? తప్పకుండా సార్. కానీ ఒకటి, ఏంటది? మీరు నా తలని తాకండి, అప్పుడు నేను ఖచ్చితంగా మీతో కలిసి పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, నాకు ఈ ఛాలెంజ్ నచ్చింది. తప్పగా తప్పగా. చెట్టులెక్కగలవా పునరహరి పుట్టలెక్కగలవా? చెట్టులెక్కగలవా పునరహరి ఆచితారు బొమ్మల చిగురు కోయగలవా? పునరహరి చిగురు కోయగలవా? చెట్టులెక్కనే ఉచంచిత పుట్టలెక్క నా తలనే అందుకోలేకపోయారు, ఇక నాతో కలిసి గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారా? అవసరమా? రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. ఒక్క గారు, మీకెందుకండి పోటీలు? అవసరమా? ఈ పక్కకి రండి చెప్తాను. రండి రండి. అక్క, ఆ రూల్స్ ఏంటో చెప్పక్క. ఇక్కడున్న ఇద్దరిలో ఒకరి కళ్ళకి గంతలు కట్టబడతాయి. పక్కనున్న వ్యక్తి ఆ వ్యక్తికి సహాయం చేస్తూ ఉండాలి. కళ్ళకి గంతలు కట్టుండడం వలన ఉప్పు ఎంత వేస్తున్నామో, కారం ఎంత వేస్తున్నామో అంతగా ఐడియా ఉండదు. కానీ కళ్ళకి గంతలు కట్టుకొని ఉన్నా సరే, ఎవరైతే కరెక్ట్గా వంటలు చేస్తారో వారే విజేతలు. ఎవరు వంటలు చేస్తారో, ఎవరు పక్క నుండి సహాయం చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. పద్మావతి, నేను కళ్ళకి గంతలు కట్టుకొని వంట చేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చెయ్యి. వద్దు బావా, నీకు కళ్ళు తెరిచి వంట చేయడం సరిగా రాదు. ఇంక కళ్ళు మూసుకొని చేసావంటే అంతే. నేను చేస్తాను, నువ్వు ఊరికి నాకు అన్నీ అందించు, సరేనా? ఏమిటి, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా? కళ్ళు మూసున్నా సరే, ఎదురుగా ఏముందో చెప్పేయగలను. ఓహో అవునా, సరే అయితే నీ ముందర ఏముందో చెప్పు. అలాగే. నా ఎదురుగా నువ్వే ఉన్నావు. ఇది పెద్ద జోకా? దీనికి నవ్వాలా? అలాగైతే నా కళ్ళు ముందే కాదు వెనక్కడం అంతే, నీకు తెలుసా? అవునా? అయితే ఒకసారి వెనక్కి తిరుగు. దేనికి? వెనకున్నాయో లేదో చెక్ చేయడానికి. చెక్ చేసుకో. వచ్చినావా? అబ్బా అబ్బా. ఇప్పుడు చెప్పు, ఎవరు కొట్టారు? ఇంకెవరు? నువ్వే. కాదు, మన కుక్క సార్. ఇట్స్ నాట్ ఏ కుక్క, ఉక్కా పటేల్. ఏదో ఒక తొక్క పటేల్ సార్. వాట్? అదే కుక్క పటేల్ అంటున్నాను సార్. శ్రీనివాసు, నీ అల్లరి ఆపితే గేమ్ స్టార్ట్ చేద్దాం. అలాగే మేడం, స్టార్ట్ చేయండి. అదేమిటది? గంటలు నాకు కట్టమన్నాను కదా. నీ టాలెంట్ ఏంటో మాకు తెలుసుగా, కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాంగా. పందిరి వేస్తే పిచ్చుకొచ్చి కూలు దోస్తుంది, అంతటి పనిమంతుడివి నువ్వు. నాకే కౌంటర్ వేస్తావే హిప్పీ క్రాఫ్. చెప్తా నీ సంగతి. ఈవిడి గారికే కట్టండి కళ్ళకి గంతలు. థ్యాంక్ యూ బావా. రెడీయా? 1 2 3 స్టార్ట్. బావా ఆయిల్ ఇవ్వు. త్వరగా బావా. ఆయిల్ కాదు, వాటర్ లో ఉన్నాయి. నీ మొహమే, అందరూ వాడుతున్నారుగా, నీకు ఒక్కదానికి అలా ఉందా? పొయ్యి. బావా ఇది ఆయిల్ కాదు బావా, వాటరే. చెప్తా. ఏయ్,
ఏం చేస్తున్నావే? నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా పని చూసుకో. మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే ఇదే చేయాలి. చూడు, ఇప్పుడు నీ కోసం వెళ్ళి ఆయిల్ తెచ్చేంత ఓపిక టైము రెండు నా దగ్గర లేవు. చేతనైతే దీన్నే ఉపయోగించుకొని మంచి వంట చెయ్యి. లేదంటావా ఆ కళ్ళగద్దలు తీసి నాకు ఇచ్చేసేయి. ఈ వాటర్తో వంటలు చేయాలో నాకు బాగా తెలుసు, కానీ ఆ బెల్లం ఇవ్వు. ఆ కర్రీ ఇవ్వు త్వరగా. ఇదిగో ఏ సుందరం, ఏటి సుందరే, ఆయిల్ ఇవ్వు. కొబ్బరి నూనె లేదు కదా. ఇదిగో, నేను అడిగింది తలకు రాసుకునే నూనె కాదు, వంట చేసే నూనె. ఓహో, అదైతే ఉంది. ఇదిగో. కానీ త్వరగా కానీ. బావా నలిగిందో లేదో చూడు. అలాగే. ఇంకా నలగలేదే. ఏమైంది బావా, ఏమైంది? ఇదేమిటే నా చేతి మీద కొడుతున్నావు? బావా నలిగిందో లేదో చూడమన్నాను. నలగలేదని చెప్పి చేయి తీసేయచ్చు కదా. నాకు తెలిసే ఛాన్స్ దొరికితే రివెంజ్ తీర్చుకుంటావని. ఇక్కడ కూడా నీ గోలా పో బావా.